హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ని ఏ విధంగా చెక్ చేయాలో తెలుసుకుందాం. లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. పిఎఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకు ప్రస్తుతం 8.1% అయితే వడ్డీగా ఇస్తున్నారు. సో లైక్ బ్యాంక్ అయితే ఏ విధంగా అయితే మనకు వడ్డీ ఇస్తుందో సేమ్ ఈపీఎఫ్లో మనం డబ్బులు జమ చేస్తూ ఉంటాం ఎవ్రీ మంత్ కాబట్టి, సో ఆ డబ్బులకు కూడా పిఎఫ్ వారు మనకు ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది మనకు ఎవ్రీ ఇయర్ ఇస్తారు. ఇది ఆర్థిక సంవత్సరంగా చూస్తారు ఏంటంటే మనకు 1 ఏప్రిల్ 2024 నుండి 31 మార్చ్ 2025 వరకు ఇది ఆర్థిక సంవత్సరం. అంటే మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది కాబట్టి 31 మార్చ్ తర్వాత మనకు పిఎఫ్ వడ్డీని అయితే క్రెడిట్ చేస్తూ ఉంటారు. సో దానికోసం మనం ముందుగా మీరైతే మొదటిసారిగా పిఎఫ్ బ్యాలెన్స్ కానీ పిఎఫ్ వడ్డీ కానీ చెక్ చేసే వాళ్ళైతే ఫస్ట్ మీ యొక్క యూఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేసుకోండి. దాని తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మీరు పిఎఫ్ బ్యాలెన్స్ కానీ వడ్డీని కానీ చెక్ చేయొచ్చు. దానికోసం ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సేమ్ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్ అడుగుతుంది. దాని తర్వాత 1 టైం ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మనం పాస్బుక్ వెబ్సైట్లోకి లాగిన్ కావచ్చు. సో ఇక్కడ నేను ఎంటర్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన మొబైల్కి 1 టైం ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి ఇక్కడ మనకు 1 మినిట్ టైం ఉంటుంది. ఆ 1 మినిట్ లోపే మనం ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు పిఎఫ్ అకౌంట్లో టోటల్ ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంప్లాయీ షేర్ ఎంత ఉంది, ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది ఇక్కడ మనకు చూపిస్తారు. సో ఇక్కడ వీరైతే పిఎఫ్ అమౌంట్ ఎంత కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు మనము పిఎఫ్ ఇంట్రెస్ట్ని చెక్ చేయాలి అంటే పిఎఫ్ పాస్బుక్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ పిఎఫ్ పాస్బుక్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకు ఎవ్రీ మంత్ ఈపీఎస్ అమౌంట్ ఎంత అంటే పెన్షన్ అమౌంట్ ఎంత పే చేస్తున్నారు, ఎంప్లాయీ షేర్ ఎంత పే చేస్తున్నారు, ఎంప్లాయర్ షేర్ ఎంత పే చేస్తున్నారు, అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇప్పుడు పాస్బుక్ పైన క్లిక్ చేస్తాము. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఈపీఎఫ్ వేజెస్, ఈపీఎస్ వేజెస్, ఎంప్లాయీ షేరు, ఎంప్లాయర్ షేరు, పెన్షన్ షేరు ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు వడ్డీని ఏ విధంగా చూడాలి మరి? మన ఇక్కడ 2019లో వీరు జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఇంకా డ్యూటీ చేస్తున్నారు 2025లో అయితే. సో ఇప్పుడు మనకు ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ వేశారు అంటే 2024-25 అంటే 2024 ఏప్రిల్ 1 నుండి 2025 31 మార్చ్ వరకు మీకు ఎంతైతే బ్యాలెన్స్ ఉంటుందో ఆ అమౌంట్కి అయితే మనకు వడ్డీ అమౌంట్ అనేది క్రియేట్ చేశారు. దానికోసం ఇప్పుడు నేను 2024 పైన క్లిక్ చేసి చూపిస్తాను. అలానే 2023 పైన కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనం పూర్తిగా క్రిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ఐఎన్టీ అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ క్రియేట్ చేసినట్లు ఇక్కడ 31 మార్చ్ 2025 వరకు వడ్డీ అనేది జమ చేశారు. ఎంత జమ చేశారనేది మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ 524 రూపీస్ మనకు ఎంప్లాయీ షేర్లోను, అలానే ఎంప్లాయర్ షేర్లోను 960 రూపీస్ అనేది మనకు పే చేయడం అనేది జరిగింది. అలానే ఇప్పుడు మనము ఇయర్ని చేంజ్ చేసి చూడవచ్చు. ఇప్పుడు మనం 2024-25 ఆర్థిక సంవత్సరం చూసాం కదా. సరే ఇప్పుడు నేను 2020 ఇయర్ పైన క్లిక్ చేస్తాను. అప్పుడు ఎంత మనకు వడ్డీ క్రియేట్ అయింది అనేది చూడవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా మనము ఇయర్ని చేంజ్ చేసినప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము పూర్తిగా కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ 31 మార్చ్ 2022 వరకు వడ్డీ అనేది అప్డేట్ చేశారు. అంటే వడ్డీ అమౌంట్ మనకు ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేశారు. సో ఎంత అమౌంట్ పే చేశారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందన్నమాట. ఎంప్లాయీ షేర్లోన 5348 రూపీసు, ఎంప్లాయర్ షేర్లో మనకు 1636 రూపీసు వడ్డీ అనేది క్రియేట్ చేశారు. సో ఈ విధంగా మనము పిఎఫ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ మనకు 31 మార్చ్ తర్వాత అప్డేట్ చేస్తూ ఉంటారు. ఒక 1 మంత్ 2 మంత్స్ లేట్ అవుతుంది, కానీ వడ్డీ అనేది తప్పకుండా వేస్తారు. అది ఈపీఎఫ్ రూల్ అన్నమాట. బ్యాంకులు ఏ విధంగా అయితే మనకు వడ్డీ జమ చేస్తుందో ఈపీఎఫ్ కూడా మనకు ఎవ్రీ ఇయర్ పిఎఫ్ వడ్డీ అనేది వేస్తూ ఉంటుంది. సో ఇదండి అప్డేటు ఈపీఎఫ్కి సంబంధించినటువంటి వడ్డీని ఏ విధంగా
చూడాలి, వడ్డీ ఎంత క్రియేట్ అయింది, ఏ ఆర్థిక సంవత్సరంలో ఎంత క్రియేట్ అయింది అనేది మనము తెలుసుకోవచ్చు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.